హాయ్ అన్న అందరికీ, నేను పిఎంకే కుర్రాడు. ఈరోజు ఆ కొండ దగ్గర ఉన్న అందాలను మీకు చూపించాలని అనుకుంటున్నామన్న. మా కుర్రాళ్ళు అయితే స్విమ్మింగ్ చేస్తానని అంటున్నారు. చూడండి వాళ్ళు ఎలా దూకుతారో. మేమైతే ఆ కొండ దగ్గరికి ఈదుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం. ఆ కొండ ఎక్కి జంప్ చేద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మేమైతే కొండల కింద ఉన్న చేపలు అలాగే రాయిలు మీకు చూపించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు చూసుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఆ కొండ దగ్గరికి అయితే మా వాళ్ళు ఎదగడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. చూడండి అన్న, మా వాళ్ళు అయితే ఎలా ఈదికెళ్తున్నారు ఆ కొండ దగ్గరికి. చేపలా ఈదికెళ్తున్నారు వాళ్ళు. చూడండి, నేను కూడా సముద్రంలోని స్విమ్మింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే నేను స్విమ్మింగ్ చేయడానికి కొంచెం సిద్ధమవుతున్నాను. నేను స్విమ్మింగ్ చేసుకుంటూ ఆ కొండ దగ్గరికి అయితే ఈదుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా ఈదుతాను నేను ఫ్రెండ్స్. ఆ కొండ దగ్గర వెళ్తున్నాం, చూడండి రండి ఫ్రెండ్స్. నేనైతే ఆ కొండ దగ్గర ఈదుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంత ఫాస్ట్ ఈదుకెళ్తున్నాం మేము. చూడండి అన్న, కొండలు అయితే ఎలా ఉన్నాయో. ఇంకా దగ్గరికి వెళ్దాం పదండి. చూడండి ఆ కొండలు అయితే ఎలా ఉన్నాయో. మేమైతే ఎలా ఎక్కుతున్నామో ఆ కొండలు. చూడండి, కొత్త వాళ్ళు అయితే ఆ కొండ ఎక్కడం కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఆ కొండపైన గొల్లలు అలాగే చెప్పలు అలాగే నాచు ఉంటుంది అనమాట. ఆ నాచు మీద కాలు వేస్తే జారిపోద్ది. ఆ జారడం వల్ల మనకి పడిపోక చాలా ఎక్కువగా ఉంటాయి. మేము ఈ కొండ దగ్గర రావాలనుకుంటే కెరటాలు అలాగే నోపిరిములు లేకపోతే ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్ ఈదుకుంటూ. లేకపోతే తెప్ప పైన మేము వస్తాం. చూడండి ఫ్రెండ్స్, మా ఊరైతే ఊడిమడక అదిగోండి. ఈ రెండు ఉంటే మేము కొంచెం జాగ్రత్తగా అయితే ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్. లేకపోతే ఎంత ఏది వచ్చినా సరే కొంచెం ప్రమాదమే. మీరు కూడా ఇక్కడ రావాలనుకుంటే ఈ కొండ దగ్గరికి నాకైతే కామెంట్ అయితే చేయండి. మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొస్తాను ఫ్రెండ్స్. కింద రాళ్ళు చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఆ రాళ్ళ వల్ల కిరటాలు అయితే ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ కొండపై ఎక్కి చూస్తే మా ఊరు చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మాకు వేటకి వెళ్ళకపోతే ఉదయం చేపలు కావాలన్నా నైట్ టైం కూడా చేపలు కావాలన్నా సరే మేము ఇక్కడికే కాపుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి. నెక్స్ట్ టైం అయితే నేను చేపలు తీయడం అది కూడా పెడతాను ఫ్రెండ్స్. ఎలా తీస్తారు అనేది ఈ రాయల దగ్గర. నాకు చేపల వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. మాకు చేపలు కావాలంటే చూడండి, ఈ కిందన సముద్రంలో కనిపిస్తున్నాయి కదా రాయలు, అక్కడే కాస్త మేమైతే అందులోనే చేపలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మేమైతే ఆ కొండ అయితే దూకేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పెద్ద కొండ ఎక్కడానికి అయితే మేము దూకేస్తున్నాం. మళ్ళీ మేము తెప్ప దగ్గరికి అయితే ఈదుకుంటూ వస్తున్నాం. తెప్ప దగ్గరికి అయితే మేము ముగ్గురం తెప్ప అయితే ఎక్కేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఆ పెద్ద కొండ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే ఆ కొండని ఏండ్రై అంటాం ఫ్రెండ్స్. మా పెద్దవాళ్ళు కూడా దాన్ని ఏండ్రై అని అంటారు. అదిగోండి ఆ కొండే అంటారు ఏండ్రై అని. చూడండి ఆ కొండ ఏండ్రై అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఆ కొండ ఎక్కి జంప్ చేద్దాం అనుకుంటున్నాం. మేమైతే సముద్రం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ ఈ కొండ చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది. అదే గాలి ఉంటే అక్కడ ఆ కొండపైకి కిరటాలు అయితే ఎగిసి పడతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీరైతే చేపలు అయితే చూడగలరు. అక్కడ ఆ చేపలు తెమ్మిని కూడా పెడుతున్నాయి. వాటిని ఇంకా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఆ చేపల్లో అయితే ఓరావలు అలాగే మాదలు కూడా అంటారు దాన్ని వాటిని. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాయో సముద్రం లోపల. మేమైతే ఇంతకంటే క్లారిటీగా చూపించలేము. మా కుర్రలు అయితే తెప్ప కింద వెళ్ళి ఈదుకుంటూ వస్తానంటున్నారు. చూడండి మా కుర్రలు అయితే తెప్ప కింద వెళ్ళి ఇలా ఈదుకు వస్తున్నారు. ఇంకో అబ్బాయి కూడా అలాగే తెప్ప కింద వెళ్ళి ఈదుకుంటూ వస్తానని అన్నాడు. చూడండి కుర్ర ఇంకా చాలా బాగా ఈదుకుంటూ వస్తున్నాడు ఫ్రెండ్స్. అబ్బాయి సేమ్ చేపలాగా ఈదుకుంటూ వస్తున్నాడు తెప్ప కింద వెళ్ళి అయితే. ఇప్పుడైతే మేము ఆ కొండపైకి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్. మా కుర్రలు అయితే ఆ కొండ అయితే ఎక్కుతాను అంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ కొండలు అయితే ఎక్కుతున్నారు. నేను ఆ కొండ ఎక్కి దూకొద్దన్నా సరే వాళ్ళు అదే చేస్తాను అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు అయితే ఆ కొండ ఎక్కి ఫ్లాగ్ అయితే ఎలా ఎగరేస్తున్నారు. దాటడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకరైతే దాటాడు, ఒకరి తర్వాత ఒకరు అయితే దాటడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే ఇంకో అబ్బాయి కూడా దాటడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఎలా దాడుతున్నాడు. అక్కడైతే కొంచెం లోతుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం సైడ్కి దాడితే మాత్రం కొండపైన పడిపోతారు. ఆ కింద కొండ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు అంత డేరింగ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఒడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చాలా టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఒడ్డుకి అయితే వెళ్ళిపోవాలి, తప్పదు.
ఫ్రెండ్స్ వీడైతే మా మేనల్డి ఫ్రెండ్స్, మా మామయ్య అబ్బాయి. చూడండి వీడు నాకు చాలా సహాయం చేస్తుండే. చూడండి మాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.